తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇల్లంతకుంట మండల కేంద్రంలో 76 చెక్కులకు గాను 76,08,816 రూపాయలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మహోన్నతమైన పథకం షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి అని, దీని ద్వారా చాలా మంది నిరుపేదలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాణి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కంధాల కొమరెల్లి, డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి, ఆర్ఐ నాగరాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు తేయడం కోసం చాలా కష్టపడ్డా. వాస్తవంగా ఇవ్వాల్సింది ఎప్పుడో నన్ను ఇయ్యకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను కోర్టుకు పోయి కోర్టు మెట్లు ఒక 10 సార్లు మీ అందరి కోసం ఎక్కి ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కుల ఆర్డర్ మీకు ఇవ్వచ్చు అని తీసుకుని వచ్చింది కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ చెక్కులు కేసీఆర్ గారు చాలా గొప్ప ఆలోచనతోని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీ అందరికీ చెక్కులు ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మికి ఒక మేనమామలాగా మిమ్మల్ని ఆదుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఇలా మొదటిగా 50,000 రూపాయలతో కళ్యాణ లక్ష్మి స్టార్ట్ చేసి దాన్ని 75,000కి తీసుకుపోయి క్రమంగా దాన్ని 1,116 రూపాయలకి తీసుకుపోయింది కూడా కేసీఆర్ గారు ఒక్కసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా కేసీఆర్ గారు ఇచ్చిన 1,116 రూపాయలు చెక్ శాంక్షన్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ డిసెంబర్ 9 తారీఖున నుంచి ఈ 1,116 రూపాయలతో తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు. మీ అందరికి కూడా ఇస్తారని నేను ఆశించిన, కానీ దురదృష్టవశాత్తు తులం బంగారం ఇవ్వలేదు. కానీ నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఇవాళ చెక్కులు ఇచ్చిన వాళ్ళకు కూడా రేపు ఫ్యూచర్లో అయినా కూడా మీరు ఎప్పుడైనా ఇస్తే మాత్రం ఈ చెక్కులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు మళ్ళా ఆ తులం బంగారం కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా నా దగ్గరికి రాండి. మీకు నిత్యం మీకు అందుబాటులోనే ఉంటున్నా. మీకు ఏ అవసరం ఉన్నా కూడా రాండి. హాస్పిటల్లో అవసరం ఉన్నా రాండి, పోలీస్ స్టేషన్లో అవసరం ఉన్నా రాండి, స్కూల్లో సీట్లు ఏమైనా ఉన్నా రాండి, ఎంఆర్ఓ గారితో పని ఉన్నా రాండి, ఎంపీడీ ఆఫీస్లో పని ఉన్నా రాండి. అన్నా అంటే నేనున్నా అని ఖచ్చితంగా మీ అందరికి కూడా స్పందిస్తా. మీకు ఏ అవసరం ఉన్నా కూడా నేను అందుబాటులో ఖచ్చితంగా ఉంటా అని తెలియజేస్తూ